నెక్స్ట్ మనం చూసుకుంటే నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ముందుగానే చెప్పినట్టుగా బెల్ట్ షాపుల్ని మూయాలంటూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు బెల్ట్ షాపుల నిషేధంపై మహిళలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామంటూ నిజామాబాద్ మహిళలందరూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ తెలియజేస్తారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి, అక్కడ మహిళలు ఎలాగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు? బెల్ట్ షాపులు క్లోజ్ చేయడం జరుగుతుందా అక్కడ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒకసారిగాను పూర్తిగా తెలంగాణలోని పల్లెల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులను ఎత్తివేస్తూ ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక రివ్యూలో సంబంధించినటువంటి ఇప్పటికే జిల్లా అధికారులతో రాష్ట్ర కమిషనర్ వాళ్ళతోటి కూడా రేవంత్ రెడ్డి సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా ఆ బెల్ట్ షాపులను ఎత్తివేయాల్సిందే, ఖచ్చితంగా వైన్ షాపులో మాత్రమే మద్యం కొనుగోలు ఉండాలనేది ఒక నిర్ధారణకు వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఒక భయాందోళనటువంటి వాతావరణం గ్రామీణ ప్రాంతంలో చూసినట్లయితే పూర్తిగా ఒక్కసారిగా ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే కూలీలు అయితేనేమి సంబంధించినటువంటి మహిళలు ఒక్కసారిగా ఒక ప్రశాంత వాతావరణం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో చూసినట్లయితే తెలంగాణలో ఇప్పటికీ ప్రతి ఊరిలో మద్యము సంబంధించినటువంటి ఏరులై పారుతున్న క్రమంలో చీఫ్ లిక్కర్స్ అయితేనేమి నకిలీ మద్యం తాగి ఇప్పటికీ లివర్ సంబంధించినటువంటి వ్యాధులతో అనేక మంది రోడ్ల పడ్డటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలో ఇప్పటికీ వాళ్ళ కుటుంబాలు తమ పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. సంబంధించినటువంటి ఈ మద్యం ఏరులై పారి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక కుంపటి పెట్టింది అనేది కూడా స్పష్టంగా మహిళలు ఆవేదన చేశారు. గతంలో ఆవేదన చేసినటువంటి పరిస్థితి వీళ్ళు గత పార్టీ చేసినటువంటి పాదయాత్రలు సంబంధించినటువంటి విషయాలు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పలు నాయకులకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మా పల్లెల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఎత్తివేయాలి, ఖచ్చితంగా ఈ ఎత్తివేస్తేనే కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున వీళ్ళ యొక్క సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఇప్పటికీ పాలన కొనసాగిస్తున్న క్రమంలోనే ప్రధానంగా అంశాలను చూసుకున్నట్లయితే సంబంధించినటువంటి 6 స్కీమ్లలో 2 స్కీమ్లను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేశారు. ఇది 6 స్కీమ్ గ్యారంటీలో లేకపోయినా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిత్య జీవితాన్ని కొనసాగించుకోవడానికి చాలా ప్రమాదకరమైనటువంటి బెల్ట్ షాపులను ఎత్తివేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి వారికి కూడా కమిషనర్ కు నిన్ననే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా పలు సంఘాలు ఇప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాలు సంబంధించినటువంటి మేధావులు సంబంధించినటువంటి వర్గాలు కూడా ఇప్పటికీ చెప్తున్నాయి, ప్రభుత్వాలు ఇది ఒక నిర్ణయం చాలా అర్చనీయమైనటువంటి నిర్ణయం, ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవడం కొరకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్ణయాలలో ఇదొక భాగం అని కూడా స్పష్టంగా అర్థమవుతుంది అనేది కూడా మేధావి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మహిళలు నిత్యం రెక్కాడితే డొక్కాడనేటువంటి మహిళలు గ్రామీణ ప్రాంతంలోని కూలి చేసుకున్నటువంటి మహిళలకు ఉదయం నుంచి సాయంత్రం దాకా తమ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకొని తిరిగి ఇంటికి వచ్చిన క్రమంలో తమ భర్తలు మద్యానికి బానిసలై వారు చేస్తున్నటువంటి ఆగడాలు అంతా ఇంత కాకుండా నిత్యం బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ శరగీతం పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చెప్తున్నారు. వీరితో పాటు గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా చూసినట్లయితే మద్యం ప్రధానంగా వైన్ షాపుల దగ్గర ఎక్కడో అయితే ప్రధానంగా దానికి సంబంధించిన ఎక్సైజ్ అధికారులు వాళ్ళ చెకింగ్స్ కానీ దానికి సంబంధించిన క్వాలిటీ మెయింటెనెన్స్ కానీ చూస్తారు. కానీ గత ప్రభుత్వాలు ఏదైతే బెల్ట్ షాపుల పేరుతో నకిలీ మద్యం ఏరులై పారినటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే నకిలీ మద్యం సంబంధించినటువంటి కేసులు పెద్ద ఎత్తున అయినాయి. గత 9 సంవత్సరాలుగా చూసినట్లయితే నకిలీ సంబంధించినటువంటి మద్యం కేసులలో చూస్తే కీలకంగా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసినట్లయితే కేసులు ప్రధానంగా చూసినట్టు మహబూబ్ నగర్, నల్గొండ సంబంధించినటువంటి ప్రాంతాలే కాకుండా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ప్రధానంగా వాళ్ళకి కేసులు రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా వైన్ షాపులు మందు ఒక తీరుగా ఉంటే గ్రామీణ ప్రాంతంలో బెల్ట్ షాపులకు మందులు వేరే తీరుగా సప్లై చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన చూసినట్లయితే ఓవరాల్ గా ఇప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి వైన్ షాపుల అధికారులపై కూడా కేసులు జరిగాయి. అప్పటికి కోర్టు చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించినటువంటి నూతన ప్రభుత్వం ఒక్కసారిగా మహిళలకు కాదు గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలు తమ యొక్క జీవనాన్ని ప్రశాంతంగా కొనసాగించుకోవాలి, తమ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టినట్లు కూడా ప్రభుత్వము పెడుతుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ ప్రాంతంలో ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా తమ యొక్క ఆర్థిక మెరుగుపడుకోవడం కొరకు, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడం కొరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి పెద్ద ఎత్తున మహిళలు గాని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.